తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. మా తండ్రి, ఈ యొక్క ఆరాధన ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హమ్మింగ్ వస్తుందండి. బాక్సులు రెండు ఏమన్నా తిప్పున్నాయా? బయట బాక్సులు రెండు ఏమన్నా తిప్పుంది? ఒకటే ఉన్నట్టు బాక్సులు రెండు అట్టే ఉన్నాయా? ఇటు ఉన్నాయా? అట్టే ఉందా? ఈ బాక్స్ కొద్దిగా వెనక్కే, ఇంకా వెనక్కి పెట్టి ఇంకా జరుపు, ఇంకొద్దిగా లేపు జరుపు. ఓకే. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి దేవుని మందిరానికి వస్తున్నటువంటి క్రైస్తవులని పిలువబడుతున్న వారందరూ దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క దీవెనలకు, ఆయన చూపించేటటువంటి అమితమైనటువంటి ప్రేమను నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎందుకు పొందలేకపోతున్నారు అనేది మనం ఆలోచించగలిగితే, దేవుడు తన ఉచితమైనటువంటి కృపను, పరిమితి లేనటువంటి తన ప్రేమను ఈ లోకం పట్ల యేసుక్రీస్తు వారిని పంపించటానికి ముందు అనేక సందర్భాలలో తనకున్నటువంటి వెలకట్టలేనటువంటి ప్రేమను ఈ సమాజం పైన చూపించినట్టుగా మనకు కనపడుతుంది అనేక లేఖనాల్లో మనం చూస్తే. కానీ దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదానికి ఎందుకు పాత్రులు కాలేకపోతున్నారు? ఒకరోజు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక సహోదరు అడిగిందండి నన్ను, ఏ సభకి వెళ్ళినా, ఏ సేవకుడు నోట చూసినా మీరు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు, మేలులు పొందుకుంటారు, ఇదిగో దేవుడు ఇది చేయబోతున్నాడు, అది చేయబోతున్నాడు అనేటటువంటి భావనతో బోధ విస్తారంగా జరుగుతుంది ఈ సంఘాల్లో. కానీ ఆశీర్వదించే విషయములో, దేవుడు దీవించే విషయములో, మేలు చేసేటటువంటి విషయంలో దేవుడు పక్షపాతం గలవాడా అనేటటువంటి ఒక క్వశ్చన్ నా ముందుకు తీసుకొచ్చింది తను. దేవుడు పక్షపాతి కాడు. ఎందుకంటే దేవునిలో, మనుషుల యొక్క ఆలోచన దేవునిలో మనకు కనపడదు. కానీ దేవుని ఆలోచన ప్రకారం మనుషులు బ్రతకాలన్నదే దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప మర్మం. కానీ మరి దేవుడు సేవకులు చెబుతున్నట్టుగా ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు? ఎందుకు దీవించలేకపోతున్నాడు దేవుడు అనేటటువంటి భావనతో ఈరోజు చాలామంది ఈ సందేహంలో కొట్టిమెట్టాడుతున్నటువంటి భావాలు బయట సమాజంలో మనకు కనపడుతున్నాయి. అసలు నేడు క్రైస్తవ సంఘం ఆశీర్వదింపబడలేకపోవటానికి గల కారణం ఏంటి? నేడు సంఘం ఆశీర్వదింపబడలేకపోవటానికి గల కారణం ఏంటి? కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచనతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం పరిశోధన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఆయన వాడాడు. అదేంటో ఒకసారి మనం చూడగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం.
యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. జాగ్రత్తగా మనం వినాలి. నేడు క్రైస్తవ సంఘం ఎందుకు ఆశీర్వదింపడలేకపోతుంది అనే దానికోసం మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, సంఘము వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి అవసరం వచ్చినప్పుడు అడుగుతున్నారు దేవుణ్ణి. అవునంటారా కాదంటారా? అవసరం వచ్చినప్పుడే కదండి మందిరం మనకు కావాలి. అవసరం వచ్చినప్పుడే ప్రార్థన మనకు కావాలి. అవసరం వచ్చినప్పుడే ప్రార్థన మనకు గుర్తొస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవ్వడికి మందిరం గుర్తురాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవ్వడికి మోకాళ్ళు వేయటం ప్రార్థన చేయటం అలవాటు ఉండదు. మనిషి ఎప్పుడు శ్రమలతో, రోగాలతో, అనేక బాధలతో మనిషి ఉంటేనే దేవుడు అనేవాడు గుర్తొస్తాడు మనిషికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు, ఇదిగో నా యందు మీరున్నారు, కానీ మీ యందున్న నా మాట ఏది? మీరు వింటున్న మాట ఏది? ఏమన్నాడు అక్కడ? మీరు నా యందును మీ యందు నా మాట నిలిచి ఉండాలి. ఏరి వచ్చిన వారిలో దేవుని వాక్యం నిలబడుతుందా? సంఘములో నిలబడాలనుకున్న మనుషులు ఏరి సమాజంలో పడిపోతున్నారు వెళ్ళిపోయి. ఆలోచన చేద్దాం. మనిషికి భయం లేదండి. భక్తి ఉంది కానీ భక్తికి అనుగుణమైనటువంటి భయం మనిషిల్లో లేదు. ఎలా ఆశీర్వదింపబడతాయి మన కుటుంబాలు, ఎలా దీవించబడతాయి మన కుటుంబాలు? దేవుని మందిరంలోకి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని యందు భయం భక్తి లేకుండా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఈ లోకం కోసం, ఈ దేహం కోసం వ్యర్థపరుచుకొని నువ్వు చస్తే ఎవడిస్తాడు నీకు పరలోకం? ఆలోచన చేయండి మరి. అందుకే అంటున్నాడు ఆయన, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే దేవుని యందు భక్తితో పాటు భయం ఉండాలి. ఎక్కడ కనపడుతుంది నేటి సంఘాలలో భయం? ఎక్కడుంది క్రైస్తవ తత్వం మనుషుల్లో? కనబడటానికి మందిరాల నిండా కనపడుతున్నారు. ఎక్కడ చూసినా సంఘాలుగా, క్రైస్తవులుగా ఈ సమాజంలో కనపడుతున్నారు. కానీ వాళ్ళందరినీ ఉద్దేశించి రాబోతున్నటువంటి భవిష్యత్తులో సంఘాలు ఎలా ఉంటాయో, 100 సంవత్సరాల క్రితమే అపోస్తుడైన పౌలు తిమోతి గారికి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ మాట మీరు చూడగలిగితే మనసు పెట్టి వినండి ఆ మాట జాగ్రత్తగా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు, దేవుని మాట నిలబడని ఇటువంటి తత్వం కలిగిన వారు, పైకి భక్తి కలిగిన వారు నిజంగా దేవుని మాట నీలో నిలబడితే, దేవుని మాట నీ హృదయంలో ఉంటే భక్తితో పాటు భయం నీకు ఉంటుంది. మరి భక్తి ఉంది కానీ భయం ఏది? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి క్రైస్తవమా, మీకు ఎలా వస్తుంది దేవుని ఆశీర్వాదం? ఎలా దేవుడు దీవిస్తాడు? ఎలా నువ్వు అనుకున్నది సాధిస్తావు ఈ భూమి మీద? నువ్వు అనుకున్నది చెయ్యాలి, నువ్వు అనుకున్నది సాధించాలి, నువ్వు చేయబూనుకున్న ప్రతి పని సఫలం కావాలంటే ఎక్కడుంది నీ మనసు? దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నావు ఈ సమాజంలో? దేని మీద ఆధారపడి బ్రతికితే నువ్వు చేస్తున్నటువంటి పని సఫలమవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి కీర్తన 3వ వచనం చూడండి ఏమంటున్నాడు, వాక్యములో నువ్వు నాటబడితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అతడు చేయునదంతా, నువ్వేది చేసినా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వేది చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం, మేలు మన కుటుంబానికి రావట్లేదంటే లోపమేంటి? ఎక్కడుంది? ఆలోచించాలి కదండి మనం. దేవుడు మా కుటుంబాన్ని దీవించట్లేదు, మా కుటుంబాన్ని ఆశీర్వదించట్లేదు, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదనంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచన చేయండి. ఒక వస్తువు కొనడానికి షాపు దగ్గరికి వెళితే ఆ కొనుగోలు చేయవలసినటువంటి సొమ్ము మన దగ్గర ఉంటేనే ఆ వస్తువు మన సొంతం అవుతుంది. డబ్బు లేకుండా, సరిపడేటటువంటి డబ్బు లేకుండా వస్తువు మన ఇంటికి వస్తుందండి? మరి దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది ఊరకనే మనిషికి? ఏదో అత్తారింటికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయినట్టుగా వచ్చి వచ్చేస్తుంది ఆశీర్వాదం? వస్తుందండి? ఆదివారం అరగంట నువ్వు భక్తి పేరట ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే దేవుడు ఆశీర్వదించేయాలి నీ కుటుంబాన్ని?
ఇవ్వడు. ఆ భక్తికి అనుగుణమైనటువంటి జీవితాన్ని ఆ మిగతా 6 దినాలు నువ్వు చూపించాలి బయట. ఎక్కడ కనపడుతుంది క్రైస్తవ సంఘాల్లో? ఇక్కడ వాక్యం వింటున్నారు, లోకంలోకి వెళ్ళిన ఎవరికి నచ్చినాడు బతుకుతున్నాడు. అందుకే సంఘాన్ని ఉద్దేశించి ఒక మాట చెబుతున్నాడు, ఉంటే చల్లగైనా ఉండు, లేదంటే లోకంలో కలిసిపోయి చావు లోకంతో పాటు. ఎందుకు అవసరం ఎక్కడ నువ్వు? వేషధారణ అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నులివెచ్చని జీవితాన్ని జీవించేటటువంటి వారందరిని చూసి, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవసరం మనకు ఆ బ్రతుకు? అవసరం అండి. బైబుల్ ఏమో వేషధార అంటే సమాజంలో ఒక పేరు ఉంది అలాంటి వాళ్ళకి. ఏంటి ఆ పేరు తెలుసా మీకు? అనకూడదు ఆ పదాన్ని మనం సంఘంలో, కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా బయట సమాజంలో? అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పేవాళ్ళని బ్రోకర్లు అంటారు వాళ్ళని. సమాజంలో ఇక్కడ మాట అక్కడికి, అక్కడ మాట ఇక్కడికి మార్చి చెప్పేటటువంటి వాళ్ళని ఏమంటారండి? బ్రోకర్స్ అంటారు అలాంటి వాళ్ళని. కానీ బైబిల్ ఏమంది అలాంటి వాళ్ళని? వేషధారి. ఇటు సంఘముల వాక్యమని అటు లోకంలోకి వెళ్ళి లోకాచారంలోకి వెళ్ళేవాడిని వ్యభిచారుడు అన్నాడు దేవుడు. ఈ లోక స్నేహం దేవునితో వైరమన్నాడు. నువ్వు లోకంతో కలిసిపోతే దేవుని ఆశీర్వాదం నీకెందుకు వస్తుంది? ఆలోచించండి. మరి దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, దీవించాలన్న కోరిక ప్రతి ఒక్కడికి ఉంటుంది మందిరానికి వచ్చేవాళ్ళకి. మరి దేవుడు ఆశీర్వదించాలంటే దానికి కావలసిన క్వాలిఫికేషన్ నీ దగ్గర ఉండాలి. దేవుని ఆశీర్వాదం నీ కుటుంబానికి రావాలంటే దానికి కావలసిన అర్హత ఏంటో మనం సంపాదించాలి. బాప్తిస్మాలు పొంది సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ క్రైస్తవ్యంలో ఎక్కడ కనపడుతుంది అండి మార్పు? ఈ రోజుకి మోకరించి ప్రార్థన చేయడం చేత కానటువంటి ఈ క్రైస్తవ్యానికి దేనికి వాళ్ళ ఆశీర్వాదం? పట్టుమని 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేనటువంటి నీ భక్తికి ఎందుకు ఇవ్వాలి దేవుడు ఆశీర్వాదం? ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు సంఘంలో? మీ మనస్సాక్షిని ప్రశ్నించి చూసుకోండి మీరే. అందుకే మాట్లాడుతున్నాడు. మరొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే మనసు ఏముంటే మేలు? ఏ మనసుంటే మేలు? దేవుని మాట వినే మనసుంటే మేలు. ఎవరెవరికి మేలు? వింటున్న మీకు మేలు, మీ గర్భాన పుట్టినటువంటి మీ బిడ్డలకు మేలు, ఆ తర్వాత తరంలో పుట్టబోతున్న వాళ్ళకే మేలు. ఎవరి వలన ఎవరెవరికి మేలు? తల్లిదండ్రులుగా మీరు దేవుని మాట వినే మనసు మీకుంటే మీ పిల్లలకు ఆశీర్వాదం. ఆ వెనకాల వాళ్ళు నిద్రపోతున్నారు ఏంటి? తలకాలు తీసేస్తున్నారు. నిద్రపోయే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకు దరిద్రం మా దగ్గర మీరు ఎదురు కూర్చొని? ఇంటికి పోండి. అవసరమా మీరు మందిరంలో? ఇంటికాడ పడుకోండి హ్యాపీగా. ఎందుకు ఇక్కడ రావటం? మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఇంట్రెస్ట్ అయితే మానేసి తాళం వేసుకుని వెళ్ళిపోతాను నేను. ఎందుకు నా సమయం వేస్ట్ చేసుకోవడం? ఎందుకు ఎక్కడ దాకా వచ్చి నేను రాను మీకు ఇంట్రెస్ట్ పోయింది, ఏపి చేస్తాను తాళం. ఇక మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, ఇంకా ఎవడో అడగడం మిమ్మల్ని. ప్రతిదానికి ఒక పనికి మళ్ళీ నేను ఒకటి కనపడుతాను మీకు వీర్రాగపురానికను ఆ CCA సంస్థకే. రూపాయి కోసం చాలామంది పనికి మల్లుళ్ళు అనుకుంటున్నారు. ఉద్యోగం మానేసి రూపాయి కోసం తయారు అనుకుంటున్నారు చాలామంది పనికి మల్లుళ్ళు. శాపాలు వస్తాయి వాళ్ళకి, పోతారు తొందరగా. చెప్పాను చాలామందికి, సేవకుడి మీద నోరు బారేసుకున్న, సేవకుడి మీద సెటైర్లు వేసిన కాలంతో పాటు కలిసిపోతారు. ఇంకంతే, కనపడరు ఇంక వాళ్ళు. మొన్న ఒక పనికి మల్లుడు మాట్లాడుతున్నాడు, ఏం ఆశించి కలుగుతున్నా వాళ్ళతో అన్ని. అట్లాంటి రూపాయి కోసం బతికోండి అయితే బైబుల్ పక్కన పెట్టి కూలి పనికి పోతా. 45,000 రూపాయలు ఉద్యోగం ఎందుకు మానేస్తాను నేను? 45,000 రూపాయలు ఉద్యోగం మానేసి రూపాయి కోసం సేవ చేస్తాను అనుకోండి. ప్రతి పనికి మల్లుడు బయట అడుగు తిన్న బతుకుతాను, కానీ సేవ అడ్డు పెట్టుకొని రూపాయి సంపాదించను నేను. అట్లాంటి మైండ్ సెట్ కూడా కాదు నాది. ఏ రోజున అడిగానా? 8 నెలలు అవుతుంది నేను ఉద్యోగం మానేసి. ఏ రోజున చేదాపని మీ దగ్గర చాపను. నా సమస్యలు కూడా ఎవరికి చెప్పను. ఎందుకంటే నా సమస్య వినేవాడు, నా సమస్యలు తీర్చగలిగేవాడు, నా గురించి ఆలోచించేటటువంటి పరలోకపు తండ్రి నాకున్నాడు. ఆయన చూసుకుంటాడు నా గురించి. ఎందుకంటే ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా, ఎంత లగ్జరీగా బతికినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాననే జ్ఞానాన్ని నా దేవుడు నాకు నేర్పాడండి. ఎంత సంపాదించినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సేవ చేసినా ఏదో ఒకరోజు చచ్చిపోవడం తప్పదని ఖచ్చితంగా దేవుడు నాకు నేర్పాడు.
ఇడిచిపెట్టి వెళ్ళిపోయే పనికి మళ్ళీ దానికోసం నేను పోరాడను. నాతో పాటు వచ్చే మహాజ్ఞానాన్ని పట్టుకొని పోవాలా, నా దేవునితో నిత్య నివాసం చేయాలా, ఆయన చూడాలి నేను. అది నా టార్గెట్. ఈ లోకంలో ఈ పనికి మళ్ళీ దానికోసం నేను ఎందుకు ప్రయాసపడతా? దానికోసం నేనెందుకు పస్తాను? నేనెందుకు నాకు ఇచ్చినటువంటి ఖ్యాతిని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాను నేను? వాక్యం లేనోడు తపన పడుతున్నాడు వాక్యం కోసం. చెప్పేవాడున్నా నేర్చుకోవాలంటే దౌర్భాగ్య పరిస్థితిలో మన సంఘం కనపడుతుందండి. వాళ్ళ ఆలోచన చేయండి. రానివాడు ఎక్కడికన్నా పోనండి, మనకెందుకు? వచ్చిన వాళ్ళని యాక్టివ్గా ఉన్నాడు. మీరు కాస్త యాక్టివ్గా ఉన్నాడు. మీకోసమే నేర్పేది నేను. నా కోసమా ఇది? నా కోసం నేను నేర్పినది అయితే 4 గోడల మధ్య వీడియో పెట్టుకుంటా హ్యాపీగా మాట్లాడకుండా కాలు మీద కాలేసి కూర్చొని ఇక్కడ దాకా ఎందుకు రావటం? మళ్ళీ మీ బ్రతుకులు బాగుండాలి, మీరు ఆశీర్వదింపబడాలని తపన పడుతూ ఇట్లాంటి విలువైన సంగతులు తీసుకొచ్చి మీ దగ్గర చెబుతున్నా మీరు వినటానికి మనసు లేకపోతే రావటం ఎందుకు మా దగ్గరికి? ఎక్కడ దాకా? యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఏం చెప్తున్నాడు అక్కడ? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి, నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. చూశారండి? ఎప్పుడు చెప్పిన మాట ఇది? ఇప్పుడు మేమేదో ఏదో కోపం వచ్చి అంటనే నేనేం ప్రిపేర్ చేయలేదు దీన్ని. గూగుల్లో అని కూడా తీశాను బయటికి మాట. నేను తీశానండి బయటికి. ఏమన్నా ఒకనాడు చరిత్రలో ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితి అది. ఈనాడు సంఘంగా మీలో ఉండకూడదు. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వర్లారా. దేనికోసం ప్రభువుని నమ్ముకున్నాం? దేనికోసం మందిరానికి వస్తున్నాం? దేనికోసం ఈ భక్తి? మన అవసరాలు తీర్చుకోవడానికి కాదండి. ఈ శరీర సంబంధమైనటువంటి ఆశల కోరికలను తీర్చుకోవడానికి కాదు సంఘం. ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వగలిగేదే దేవుని సంఘం. అంటే ఈ భక్తి జీవితానికి ఉపయోగం లేదా అని అంటే ఉందని బైబిల్ మాట్లాడుతూ ఉంది. కానీ ఉందని గ్రహించాలంటే మొట్టమొదటిగా ఈ లోకం కోసం నువ్వు ప్రభువుని నమ్మకూడదు. మరి దేనికోసం నమ్మాలి? రాబోవు లోకం ఒకటి ఉంది, వాస్తవమైన జీవితం ఒకటి ఉంది. ఆ జీవితం కోసం ఇక్కడ పునాదులు వేస్తున్నప్పుడు, ఇక్కడ పునాదులు వేసుకుంటున్నటువంటి నీకు ఏది అవసరమో నువ్వు అడక్క ముందు ఆయన ఇస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు. నీకు మోకరించి ప్రార్థన చేస్తే నేను అనుకున్న జరుగుద్దా అని నువ్వు అనుకోవచ్చు. జరిగేంత వరకు నువ్వు ప్రార్థన చేయి, జరగకపోతే నువ్వు అడుగు. మరి ఏది భక్తి? అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా జనులైనట్టుగా నీ ముందుకు వస్తారు, నీ ముందు కూర్చుంటారు, చక్కగా నీతో ప్రేమగా మాట్లాడతారు. కానీ వాళ్ళ హృదయం, లోపల ఉన్న హృదయం ఏదో లాభాన్ని అపేక్షించి, అంటే ఇష్టపడి వస్తున్నారు ఇక్కడికి అంతే. ఏది ఇష్టపడి వస్తున్నారో నాకు తెలియకపోవచ్చు ఈరోజు, కానీ జీవం కలిగిన దేవునికి తెలుసు ఎవరి హృదయం ఎటువైపు ఉందో. దేవుని వైపు ఉన్న హృదయం ఆశీర్వదింపబడుతుంది. దేవుని వైపు లేనటువంటి ఆశీర్వాదం రానటువంటి హృదయం ఎక్కడికి వెళ్ళిపోతుందో. ముగింపు మాటకు ఒకటి చూద్దాం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొండి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? శపించబడినటువంటి వారు. ఎవరు శపించబడిన వారు? దేవుని మాట వినని వారు, దేవుని క్రియను జరిగించని వారు, దేవుని యొక్క తత్వం లేనటువంటి వారు శపించబడినటువంటి వారు. వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. ఏదో పేరుకు మాత్రం ఇక్కడికి వస్తారు, కూర్చుంటారు, చక్కగా ఆమె అనగానే వెళ్ళిపోతారు, లోకంలో బతుకుతారు వాళ్ళకి నచ్చినట్టుగా. అట్లాంటి వారంతా శాపానికి గురైన వాళ్ళు. అట్లాంటి వారందరూ కూడా ఆరణజ్ఞంలోకి వెళ్ళిపోతారు. మరి ఎవరికి దీవెనలు వస్తాయి? 128వ కీర్తన 4వ వచనం చూడండి. ఎవరు ఆశీర్వదింపబడతారు? ఇప్పుడు చూడండి ఒక మాట. 128వ కీర్తన 4వ వచనం చూడండి. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఆశీర్వదింపబడతాడు? ఎలాగో ఆశీర్వదింపబడిన రాయబడింది బైబిల్లో. మరి ఎలా ఆశీర్వదింపబడతాడు? ఎప్పుడైనా ఆలోచించారా?
128వ కీర్తన 4వ వచనములో చెప్పబడినటువంటి మాటలో ఉన్న ఆంతర్యం మనకు అర్థం కావాలి. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఆశీర్వదింపబడతాడని రాయబడి ఉంది. ఎలా ఆశీర్వదింపబడతాడు? దేనితో ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు ఈ సమాజానికి? కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా, కొన్ని మాటలు. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం 15 నుంచి రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17, 18. నన్ను ప్రేమించు వారికి, జాగ్రత్తగా చదవాలి ఈ మాటలు మీరు. ఎలా ఆశీర్వదిస్తాడో దేవుడు మీరు జాగ్రత్తగా వినాలి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చూడండి ఏమంటున్నాడు? ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. ఏమన్నాడు దేవుని దగ్గర? ఏమన్నాడు దేవుని దగ్గర? ఐశ్వర్యం, వెలకట్టలేని ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. ఆ ఐశ్వర్యం, ఆ ఘనత, ఆ నీతి మనకు కావాలంటే మనం ఎలా ఉండాలి? సంఘములో, మన గృహాల్లో, మన సమాజంలో. ఒక్కసారి ఆ మాట కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6, 7 వచనాలు చూద్దాం. చూడండి ఎలా వస్తుంది ఐశ్వర్యం. చూడండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా దేని వర్ధలు చేస్తాడు ఆయన? నీ కుటుంబం. ఎలా ఆశీర్వదిస్తాడో చెబుతున్నాడు ఆయన. అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క మేలు, ఆయన యొక్క దీవెన మన కుటుంబం మీదకి రావాలంటే, మన కుటుంబం దీవించబడాలంటే ఆ కుటుంబంలో బ్రతుకుతున్నటువంటి మనలో ఉండవలసినటువంటి తత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎలా ఉండాలి కుటుంబంలో? పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లజేయును. అప్పుడు అంటున్నాడు చూడండి, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి అంటున్నాడు. అంటే దేవుడు అభివృద్ధి పరిచేవాడా? అభివృద్ధి పరిచేవాడా? మహాభివృద్ధి పరిచేవాడా? అంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో ఆయన దీవించేవాడు. మరి ఏంటి ఆ దీవెనలు మనకు రావట్లేదు? ఏంటి, ఎక్కడుంది లోపం? ఎందుకొరకు దీవెనలు మన దగ్గర రావట్లేదు? దేవుని దీవెన అంటే దేవుడు దీవించే అంతగా మన కుటుంబంలో మన యొక్క స్థితి లేదని దేవుని గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉంది. అందుకే ప్రియమైన దేవుని వర్లారా, మరొక మాట మీరు చూడగలిగితే ఆయన అంటున్నటువంటి మాట చూడండి. ఎందుకు మనకు ఆ దీవెనలు రావట్లేదు? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఎందుకు ఆ దీవెనలు రాలేకపోతున్నాయో, ఆ దీవెనలు రాలేకపోవడానికి గల కారణం ఏంటో చూడగలిగితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం అంటున్నాడు కదా, మీ దోషములు అంటున్నాడు. ఎందుకు దేవుని ఆశీర్వాదం మన కుటుంబానికి రావట్లేదంటే మీ దోషాలు, మీ చేస్తున్నటువంటి తప్పులు, వాటి క్రమమును తప్పించెను మీకు మేలు కలగకుండుటకు. ఏంటి కారణం? పక్కింటోళ్ళు పడి ఎడుతావా? మరి ఏంటి, ఎందుకు రావట్లే మనకు మేలు? దేవుని ఆశీర్వాదం ఎందుకు రావట్లేదండి మన కుటుంబానికి? మనం చేస్తున్న పాపం, మనం మానుకోలేనటువంటి తత్వం, మార్పు లేనటువంటి నీ బ్రతుకు. అందుకే దేవుని ఆశీర్వాదం మీ కుటుంబానికి రావట్లేదు. అందుకే ఈ సమాజంలో మీరు వర్ధిల్లట్లేదు. అందుకే మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నా యందు భయము భక్తి కలిగి ఉన్నవాడు నిశ్చయముగా తన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడైతే దేవుని మందిరములో దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి నేర్చుకున్న నీవు ఈ సమాజములో, నీ కుటుంబములో నీతిని కనపరుస్తావో, యథార్థవంతుడిగా బ్రతుకుతావో, నువ్వు చేస్తున్న కష్టార్జితం, 6 దినాల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడైతే భక్తిని పక్కన పెట్టి దేవుని యందు భయాన్ని విడిచిపెట్టి సంపాదనే ధ్యేయంగా బ్రతుకునిచ్చినటువంటి దేవుని యొక్క ఆలయానికి రాకుండా నువ్వు సంపాదిస్తున్న సంపాదనను నువ్వు వినియోగించుకోలేమంటుందండి గ్రంథం. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. చూడండి 128వ కీర్తన 2వ వచనం చూడండి. 128వ కీర్తన 2వ వచనం చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు. ఎప్పుడు?
ఎప్పుడు అనుభవిస్తావు నీ కష్టార్జితాన్ని? మొదటి వచనం దగ్గరికి వెళ్ళాలి మనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మందిరములోకి వచ్చినప్పుడు, ఆయన మార్గాన్ని నువ్వు అనుసరించినప్పుడు, ఆయన మాట ప్రకారం నువ్వు బ్రతికినప్పుడు, ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఇది ఎంత గొప్ప ధన్యత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లారా. అందుకే చివరిగా ఒక్క మాట చూసి ముగించేసుకుందాం. చూద్దాం ఒకసారి. చూద్దాం ఒకసారి పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5:7. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, దేవుని ఆలోచన చూడండి ఎలా ఉందో. ఆయన అనగా దేవుడు మిమ్మును గూర్చి. ఎందుకంటే దేవునికి చింత మన గురించి? చింత అంటే ఏంటి? ఆలోచన. చింత అంటే ఏంటి? ఆలోచన. ఆలోచన దేవునికి ఉంటుందా, మనిషికి కూడా ఉంటుందా? ఏమ్మా, ఆలోచన అనేది మనిషికేనా, దేవునికి కూడా ఉందా? దేవునికి కూడా ఉందా? దేవునికి కూడా ఉంది. కాబట్టి దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు మన గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు? ఏంటి ఆయనకి మనతో పని ఏంటి? దేని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన? ఎప్పుడైనా ఆలోచించామా? అందుకే దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకోవాలంటే, దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకోలేకపోతే చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడి ఉందో. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం కాదో అది తెలుసుకొని మనం సంఘంలో పనిచేసినప్పుడే దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవునికి ఇష్టం లేనివి మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదం, ఆయన దీవెన మన కుటుంబానికి రాదు అని బైబిల్ మనకు ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండంలో మనం ఎప్పటి నుంచో ఒక మాట చదువుకుంటూ ఉంటాం. ఇదిగో నేడు జీవమును మరణమును ఆశీర్వాదం శాపం ఏది కావాలో మీ ముందే ఉన్నాయి, కోరుకోమన్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఏం కోరుకున్నారు దరిద్రులు? ఏం కోరుకున్నారమ్మా? శాపాన్ని కోరుకున్నారు, నాశనం అయిపోయారు వాళ్ళు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, వారు ఆశించిన ప్రకారం సంగమా మీరు ఆశించడానికి వీల్లేదు. వారు నాశనానికి వెళ్ళిపోతున్నట్టుగా సంగమా మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందుకే మీకు బుద్ధి కలుగుటకే ఇవన్నీ దేవుడు రాయించాడు తన గ్రంథంలో. కాబట్టి వారు చేసిన తప్పు మనం చేయకూడదండి. వాళ్ళు ఎలాగో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేక నాశనం అయిపోయారు. సంఘంలోకి వచ్చిన మనమైనా దేవుడు కోరుతుంది ఏంటండి? ఆయన మాట విని దాని ప్రకారం బ్రతకమంటున్నాడు. అదే చెప్పింది దేవుడు. అంతేనా, ఇంకేమైనా చెప్పాడా? మీ ఆస్తులు అమ్మి తీసుకురండి, మీ బంగారం తీసుకురండి, మీ పశువులు తీసుకురండి, లేకపోతే మీ మొదటి సంతానాన్ని నాకు ఇచ్చేయండి. దేవుడు ఎక్కడన్నా కోరాడా? ఇవన్నీ ఆయనకు అవసరం లేదండి. మీరు ఆయన మాట ప్రకారం బ్రతకటమే, ఆయన మాట ప్రకారం మీరు ఉండటమే ఆయనకు కావలసినటువంటి ఇష్టం. అందుకే ఏమన్నాడు ఆయన? మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందినటువంటి వారందరూ సత్యమును గురించి నేర్చుకోవాలి. అదేగా దేవుడు చెప్పింది. ఇంకెంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడు కోరుకుంది ఇంతకన్నా ఇంకేం కావాలి? కానీ మనిషి వాక్యం నేర్చుకోవట్లేదండి. ఈరోజు నేర్చుకున్న ఆలోచన కూడా మనుషులకు లేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఇదిగో మరలా నేను వచ్చే సమయానికి నేడు కనపడుతున్నటువంటి విశ్వాసులని పిలువబడుతున్నటువంటి ఈ భక్తులలో నేను రెండవసారి రాబోయేసరికి ఈ కోట్ల కొలదిగా కనబడుతున్నటువంటి భక్తులలో ఆ విశ్వాసం నేను కనుగొనునా అంటున్నాడు. ఆ విశ్వాసం అంటే నువ్వు బాప్తీసం పొందడానికి కొంత చూసావు విశ్వాసం ప్రారంభ దిశలో. ఆ విశ్వాసం కడ వరకు నువ్వు కొనసాగించాలి. అందుకే ఎబ్రీ పత్రికలు అంటాడు, యాలయనగా మొదటి నుండి మనకున్న విశ్వాసం అంతము మట్టుకు దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని దాన్ని కొనసాగాలి మనం ముందుకే. ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం, టికెట్ కొనుక్కొని బస్సులో ఎక్కాం. అమ్మాయి నేను ఎక్కేసాను, టికెట్ కలెక్టర్ కూడా చూసేసాడు, ఇక ప్రాబ్లం ఏం లేదు. బస్సు అయితే పెద్ద ప్రాబ్లం లేదులేండి కొన్ని ప్రాంతాల్లో. అయితే సిటీలో అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు టికెట్ తీసుకొని జేబులో పెట్టుకున్న తర్వాత ఆ టికెట్ కొంత దూరం జర్నీ చేసిన తర్వాత ఇలా నలిపేసి దాన్ని, అమ్మయ్య నేను బస్సు ఎక్కేసానులే, సీట్లో కూర్చున్నానులే అని చెప్పేసి ఆ కిటికీలోంచి బయట పారేసినాం అనుకోండి, కరెక్ట్గా బస్సు ఆపే దగ్గరే టికెట్ కలెక్టర్ వస్తాడు. ఇప్పుడు నీకు ఆ టికెట్ లేదు, ఏంటి పరిస్థితి?
ఏమ్మా సార్ నేను టికెట్ కొన్నానండి, నలిపేసి బయట పారేశానండి, నన్ను క్షమించండి అంటావా? ఒప్పుకోడు. మరి ఏం చేస్తాడు? చట్ట ప్రకారం ఏం చేయాలి? ఫైన్ కట్టాలి. నువ్వు విశ్వాసం కోల్పోయిన నీ పరిస్థితి కూడా అంతే. దినదినము ముందుకెళ్తున్న మన విశ్వాస యాత్రలో మన గురి యేసుక్రీస్తు ప్రభువారు. మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనం ఓపికగా పరిగెడితేనే నిత్య జీవం అనే వారసత్వాన్ని మనం తెచ్చుకుంటాం. ఏదో ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా కాసేపు కూర్చొని వెళ్ళిపోతే మందిరంలోకి ఆశీర్వాదాలు వస్తాయని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. అందుకే అంటున్నాడు, యోహాను సువార్త ఎక్కడ ప్రారంభించావు అక్కడ ముగించేసుకుందాం. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి ఉంది అక్కడ. యోహాను సువార్త 15వ అధ్యాయం. దేవుని ఆలోచన చూడండి ఎలా ఉందో. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? ప్రతి ఒక్కరు భూమి మీద బహుగా ఫలించాలి. ఎందులో? ఆత్మీయ స్థితిలో. ఈ సమాజంలో ప్రతి దానిలో కూడా నువ్వు ఆశీర్వదింపబడాలి, ప్రతి దానిలో నువ్వు దీవించబడాలి. అలా దీవించబడాలి, ఆశీర్వదింపబడాలంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి నీలో ఆయన మాట నిలవాలి. జాగ్రత్తగా వినాలి, నిలవాలి. అలా నిలబడితేనే నీలో ప్రతిఫలం, అలా నిలబడితేనే నువ్వు ఫలిస్తావు, అలా నిలబడితేనే దేవుని ఆశీర్వాదాన్ని దీవెనను చూస్తావు. మిగతా సందర్భాలు రాత్రి జన్ను అశోక్ గారు ఇంటి దగ్గర మిగతా భాగంగా మనం నేర్చుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఇప్పటి వరకును కూడా కొన్ని సంగతులు మాత్రమే నీ పిల్లలకు తెలియపరిచాను తండ్రి. మీ ద్వారా వస్తున్నటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు నీ పిల్లలు పొందుకోలేకపోవటానికి గల కారణాలు, నీ మాట విని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి జ్ఞానం చేత బ్రతుకుట వలనే మీ ఆశీర్వాదం బిడ్డల కుటుంబాలకు రాలేకపోతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ యందున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ మాట విని ఆ మాటను తమ హృదయంలో నిలుపుకున్నట్లయితేనే ఈ భూమి మీద వారి కష్టార్జితం అనుభవిస్తారని, వారి కుటుంబం దీవించబడుతుందని, వారు చేయపూనుకున్న ప్రతి పని సఫలమవుతుందని లేఖనము హెచ్చరిస్తుంది తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని నీ మాటకు విధేయత కలిగి నీ మాట ప్రకారం బ్రతికి ఈ లోకంలో ప్రతి కుటుంబము దీవించబడటానికి, ఆశీర్వదింపబడటానికి మీ కృపతో ఆదరించి నడిపించమని అడుగుచున్నాము నాయన. నిరంతరం ఈ వీర్రాఘపుర గ్రామానికి మీ కృప, మీ కాపుదల, మీ నిండైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఈ కుటుంబాలకు అనుగ్రహించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.